ఏపీకి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. ఇవి రావాలి అంటే రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలట. అందుకే మొన్న విశాఖలో జరిగిన అంతర్జాతీయ సదస్సు కానీ దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అది అయిపోతే కనుక మొత్తం రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి అని లెక్క చెప్పారు. ఇప్పుడు దావోస్ పర్యటన జరుగుతుంది. దావోస్లో పారిశ్రామికవేత్తలకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ముందు వీళ్ళు చెప్తున్నది ప్రధానంగా ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఈ దావోస్ పర్యటన చాలా ఉపయోగపడుతుంది ఏపీ బ్రాండింగ్కి అనేది. నిజంగా ఏపీకి బ్రాండింగ్ అనేది మరి ఇన్నేళ్ళు లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్ క్రియేట్ చేయడం కోసం దావోస్ పర్యటనలో అంత కష్టపడుతున్నారా? నిజంగా బ్రాండ్ ఇమేజ్ ఉంటేనే పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వస్తారా? మొన్నటి వరకు జగన్ చూసి రావట్లేదు, జగన్ మళ్ళీ సీఎం అవుతాడేమో అని భయంతో వాళ్ళు పెట్టుబడులు పడ్డారు, ముందుకు రావట్లేదు అని ప్రచారం చేశారు. ఇప్పుడు అది చెయ్యట్లేదు అంటే ఆ భయం పోయిందా పారిశ్రామికవేత్తల్లో? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు నిజంగా బ్రాండ్ ఇమేజ్ లేదా సార్ మన రాష్ట్రానికి? బ్రాండ్ ఇమేజ్ కోసం ఇప్పుడు ఈ పర్యటనలో ఆ బ్రాండ్ ఇమేజ్ తెస్తేనే పెట్టుబడులు వస్తాయి అని చెప్పడం ఎలా చూడాలి? మా బ్రాండ్ చంద్రబాబు గారు అని లోకేష్ గారే చెప్తుంటారు కదా, అక్కడ దాకా వెళ్ళాలి ఇక బ్రాండ్ మంది ఉన్నప్పుడు. అదే కదా మరి. ఒకటి బేసిక్ గా నేనైతే వెళ్ళడానికి సమర్థిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటారు, ఎండాకాలం అయ్యాక, ఎండాకాలం ఎండింగ్ లో స్కూల్స్ కి బిగిన్ కి ముందు ఎడ్యుకేషన్ ఇవి పెడుతుంటారు, ఎగ్జిబిషన్. అట్లాగే 3 నెలలకు 4 నెలలకు మొన్న కూడా రెరా వాళ్ళది ఏదైనా పేరేంటది, క్రెడాయ్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జిబిషన్ వాళ్ళు. అలాగే హైదరాబాద్ లో శిల్పారామంలో జరుగుతూ ఉంటుంటాయి ఇవి. రియల్ ఎస్టేట్ వాడికి వ్యాపారం లేక పెడతాడు అక్కడికి వెళ్ళి ఎగ్జిబిషన్. అపోలోలో దాని పేరేంటది, అపర్ణ, లేకపోతే కనుక లేకపోతే ఇంకోటి వాళ్ళ అపార్ట్మెంట్ అమ్మేవాడు, విల్లాలు అమ్మేవాళ్ళు అక్కడ స్టాల్ పెడతారు కదా. వాళ్ళకి వ్యాపారం లేక పెడతారా? లేదు. వ్యాపారం ఉన్న ప్రచారం అదొకటి, వన్ ఆఫ్ ద క్యాంపైనింగ్. అది కూడా అంటే అక్కడ ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి ఏదైనా కొనుక్కుందాము లేకపోతే ఏమున్నాయో తెలుసుకోవాలనుకుని వెళ్ళిన వాడికి 100, 200, 300 కనబడ్డప్పుడు అందులో నాకు నచ్చింది తీసుకుంటా. నేను అక్కడ లేననుకోండి, నేను ఆ టెంపర్లో లేననే ఫీలింగ్ వస్తుంది కదా. అంటే గుర్తు రాకపోవచ్చు కదా, అక్కడ ఉన్న వాటిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటాడు కస్టమర్. లేదా అప్పుడు నా వ్యక్తిగతమైన కస్టమర్ని మాత్రమే నేను చూసుకోవాలి, అంతే కదా. నా కాంటాక్ట్లో ఉన్నోడిని నేను చూసుకోవాలి, మిగతాదంతా కూడా అందులో నేను మనమే కస్టమర్గా ఉంటే ఆ వెళ్ళిన చోట్ల ఏదో ఒకటి చూస్ చేసుకుంటాం. అంతేగాని ఇక్కడ ఎక్కడా లేనోడు ఎక్కడో ఎతుక్కుని వెళ్తామా? వెళ్ళం కదా. కాబట్టి ప్రతి ఒక్కడు స్టాల్ పెట్టడానికే చూస్తాడు, ఖర్చు అది స్టాల్ అయినా కూడా పెట్టడానికే చూస్తాడు. దానివల్ల వాళ్ళకి ఒరిగేది ఏంటంటే ప్రచారం. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనో, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనో, సోషల్ మీడియాలో పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ పెడితేనో అయ్యే డబ్బులతో పోల్చుకుంటే ఇక్కడ ఇంకొంత వాళ్లే పబ్లిసిటీ చేసుకుంటుంది. ఆ ఎగ్జిబిషన్ పెట్టినోడు వాడు ప్రచారం చేస్తాడు, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి అని. ఆ చూసే 100 మందిలో మనం కూడా ఒకళ్ళు ఉంటాం అక్కడ. ఆ టైంకి మనం కూడా ఉన్నాం. ఫుడ్ ఫెస్ట్ అని పెడుతుంటారు అక్కడ, అంతే కదా. అక్కడ అన్ని రకాల ఆహారాలు అక్కడ ఉంటాయి. మనం తినదాంట్లో అన్ని రుచించవు. మనకి ఏది బాగుందో చూసుకుని వాడిని అడుగుతాం, నీ అడ్రస్ చెప్పరా నాయన అనేసి తర్వాత వెళ్తాం. అలాగే డ్వాక్రా గ్రూప్ లో పెడుతుంటారు స్టాల్స్. వాటిట్లలో అందరూ తినుపండారాలే పెడతారు. అలాగే మైన బొత్తులని లేకపోతే బొమ్మలని ఇంకోటి పెడతారు. వాటిట్లో మనకి ఏది నచ్చిందో చూసుకుని ఆ నచ్చినటువంటి స్టాల్ ఒకటి దగ్గర ఉన్నది ఆ విజిటింగ్ కార్డు తీసుకుని దగ్గర పెట్టుకుని కావాలంటే తర్వాత మనం ఫాలోఅప్ చేసుకుంటాం. నేను ప్రతి ఏడాది పెడితే కనుక మా బెజవాడలో పెట్టినా, గుంటూరులో పెట్టినా దాన్ని ఏమంటారు, మొక్కల ఎగ్జిబిషన్ చూడటానికి ఇష్టపడతాను. నేను తీసుకున్న ఇంటి ముందు పెట్టుకోవడము, వాళ్ళ దగ్గర తీసుకుంటాను అనమాట. గార్డెన్ ఎవడన్నా చేయడానికి వస్తానంటే పని చేయించుకోవడానికో లేకపోతే చెట్లు ఏమైనా కావాలంటే తెప్పించుకోవడానికో ఇట్లాగా ఇష్టపడతాను నేను. అది అక్కడ తప్పించి నేను ఒక్కొక్క వీళ్ళ దగ్గరికి ఏమి వెళ్తాను, నర్సరీల దగ్గరికి. అన్ని నర్సరీలు అక్కడ పెడుతున్నారు కాబట్టి అట్లాగా దావోస్ అనే చోట మనం ఒక్కడమే కాదు, ఇండియాలో ఉన్నటువంటిదే కాదు, దేశం నలుమూల, ప్రపంచ నలుమూల నుండి వస్తారు. ప్రపంచ నలుమూల. ఇప్పుడు నిన్న ఆయన వచ్చాడు కదా, ట్రంప్ ఆడికే వచ్చాడు. కెనడా, జర్మనీ అన్ని దేశాలకు సంబంధించిన అధ్యక్షులు వచ్చి మాట్లాడారు కదా అక్కడ. ఒక రకంగా పాలసీ, అంతర్జాతీయ వ్యవహారాలు తెలుస్తాయి అక్కడ. నెంబర్ 1 అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది, ఏ దేశం వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఎగబడుతున్నారు, ఏ దేశాన్ని డిజోన్ చేసుకుంటున్నారు, ఇవి కూడా తెలుస్తుంది. అట్లాగే బడా పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారు. అక్కడికి అంతర్జాతీయంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని మనం కన్విన్స్ చేసుకున్నాక అక్కడ ఒక ల్యాబీ ఉంటుంది మనకి. అదే ఈ బ్రోకర్లు ఉంటారు కదా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల టైప్లో
అక్కడ ఈ బ్రోకర్లు ఉంటారన్నమాట. వాళ్ళకి మనం పే చేస్తాం, వాళ్ళని పట్టుకొస్తారు మన దగ్గరికి. సార్ రండి సార్, సో మన ఆంధ్ర ఇది ఉంది సార్, అక్కడికి రండి సార్ అని చెప్పేసి వస్తే మనం వాళ్ళని కూర్చోబెట్టి వెంటనే చకచక ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇదిగో నువ్వు వస్తే కనుక మా ఊళ్ళో నీకు రూపాయికే ఇస్తాను రా బాబు, నువ్వు టీకి కూడా టీ ఎంత అవుతుంది మీ ఊళ్ళో అంటే వాడు $1 అంటాడు. $1 అంటే ఎంత, మా దేశంలో 90 రూపాయలండి. అదే నీకు రూపాయికి నేను ఎకరం ఇచ్చేస్తాను, తీసుకోపో, దాదాపు 50 కోట్లు వాల్యూ చేసే భూమి ఇస్తాను నీకు, వచ్చి నీకు అక్కడ ఇంక పెట్టుబడి ఎంత 10 కోట్లు పడేస్తే చాలు, పెట్టుకో అండ్ ఈ టైప్ ఆఫ్ ఇది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది జరుగుతుంది. సార్, ఒకటి కంపెనీలు పరిశ్రమలు రావడం వేరు. ఇప్పుడు నిన్న వేశారు వీళ్ళు భారీ రియల్ ఎస్టేట్ కంపెనీ, దాని ద్వారా ఇన్ని 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి అనేది. అంటే కొన్ని పరిశ్రమలు, మొన్న గూగుల్ గురించి మాట్లాడుకున్నాం, డేటా సెంటర్, దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్పారు. అంటే ప్రభుత్వానికి కలిసి రావడం ఓకే, పన్నులు కడతారు, డబ్బులు వస్తాయి, సంపద సృష్టి అని. ప్రజలకు కలిసి వచ్చే విషయంలో, ఉపాధి దొరికే విషయంలో ఎంతవరకు ఇవి ఉపయోగపడతాయి? ఇక్కడ బేసిక్గా ఒకటండి, ఒక్క కంపెనీతో ఊరు మారిపోదు, దేశం మారిపోదు. ఒక కాలేజీతో ప్రపంచం మారిపోతుంది. ఇప్పుడు అదేదో నాకు మన నవ్వు వచ్చింది, అదే అన్నమయ్య జిల్లా తీసేసాక మీకు మెడికల్ కాలేజ్ ఇస్తానన్నమాట. మెడికల్ కాలేజీ ఇస్తే జిల్లా లెక్కన వచ్చేస్తుందా? మనం అతి ప్రచారం, అతి దుర్భాష, ఈ రెండు తప్పు. అంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీతో 1,00,000 ఉద్యోగాలు ఎలా వచ్చేస్తాయి సార్? అంటే వీళ్ళది నేను అనేది అదే అతి ప్రచారం అంటున్నా. అతి ప్రచారం చేసుకుని వీళ్ళు చేసే ప్రతిసారి అతి తప్పు. ఇప్పుడు అమరావతి వచ్చేస్తే అర్జెంటుగా 1,00,000 కోట్లు వచ్చేస్తే అంటే హైదరాబాద్కే దిక్కు లేదు, ఇప్పటికి 55,000 కోట్లు వస్తున్నది. అది కూడా మిగతా రాష్ట్రం అంతా ఎండబెడతాయి అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని దశాబ్దాల నుంచి కూడా దాంట్లో. అట్లాంటిది కొత్తగా పుట్టుకొచ్చిన అమరావతిలో 1,00,000 కోట్లు వచ్చేస్తే అంటే నమ్మితే అది అమాయకత్వం. అలాంటి అతి ప్రచారం చేయకుండా, ఏమయ్యా ముందు రాజధాని పని నడపాలి, మనకి సెంటర్లో ఉన్నాము, నిదానంగా వస్తాయా అని కన్విన్స్ చేయాలి పబ్లిక్ని. మనకి ఎంతసేపటికి కూడా అతి ప్రచారం, ఈ ప్రచారాన్ని నమ్మి మూర్ఖంగా బాధించేటటువంటి చదువుకున్న మూర్ఖులు, వీళ్ళతోనే మనకు ఆంధ్రాకి పట్టిన దరిద్రం. వీడు ఎక్కడెక్కడో వస్తాడు, వాడు అక్కడెక్కడో కూర్చుని మనకి నీతులు చెప్పేస్తాడు, మా ఊరు లాగా అయిపోద్ది, న్యూయార్క్ లాగా అయిపోద్ది అని చెప్పేసి. ఇక్కడ బేసిక్గా ఇక్కడ సమస్య ఏంటంటే నేల మీద ఉండి మాట్లాడాలి మనం. నేనేమంటానంటే ఏ ప్రభుత్వం అయినా సరే అతి ఆశ చూపించద్దు. నువ్వు 10 రూపాయలు, ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటారండి, పుట్టినరోజుకి తెలివైనోడైతే, అంటే తెలివైన తండ్రి ఏం చేస్తాడంటే బట్టలు కొని పెడతాలే రేపు పొద్దున పాపాయికి అని భార్యకి చెప్తే, ఈ భార్య నువ్వు సీక్రెట్గా ఉంచు అన్నాం అనుకోండి, నోట్లో నాందో మీ నాన్న బట్టలు కొని పెడతాడు నీకు అని సైలెంట్గా చెప్పుద్ది. అప్పుడు ఇతను చెవు జోకాలు తీసుకొచ్చాడు అనుకోండి, బంగారం, అమ్మాయి ఆనందానికి ఎట్టుంటుంది? అంటే ఆశ తక్కువ చూపించి ఎక్కువ ఎప్పుడైనా సరే సర్ప్రైజ్ అంటే అది. అంతేగాని 100 గ్రాముల బంగారంతో పెద్ద నెక్లెస్ తెస్తానికి ట్రై చేస్తున్నానులే అని ఇతను భార్యకి చెప్పాడు అనుకోండి, అమ్మాయి రహస్యంగా ఉంచలేదు, బిడ్డకి అది ఆచి చూపెట్టింది, చివరికి ఏం లేక బట్టలు తెచ్చాడు డబ్బులు అందక. అప్పుడు బట్టలు కొత్తవి, ఆనందం ఉండాలి, కానీ ఆనందం పోతుంది కదా మనకి. అందుకని ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనది అదే. మన ఆంధ్రాలో అతిపెద్ద లోపం అదే. మోడీని చూసి వీళ్ళు నేర్చుకోవాల్సింది అదే. మోడీ ఎప్పుడన్నా అతి ప్రచారం చేసి ఇస్తున్నాడా ఏదన్నా? లేదు. ఇప్పుడు నేను 15 లక్షల దాకా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తానని ఎన్నికల్లో ఏమైనా హామీ ఇచ్చాడు అతను? లేదు. ఏం లేదు. ముందు ఏదో అంతకుముందు 5 లక్షలు ఉంది కాబట్టి 7 చేస్తాడులే, 8 చేస్తాడులే అని అదే అనేది. 7 ఇస్తాడులే, 8 ఇస్తాడులే అని ప్రచారం జరిగి ఏకదం 12 ఇచ్చేటప్పటికి ఎంత సంతోషపడ్డారు జనం. అదే కదా, జిఎస్టీదే అంతే. ఇంకేం తగ్గిస్తాడు, ఇంకా వేస్తాడు అన్న దశలో సింపుల్ గా తగ్గించి పడేశాడు. ఒక ఇదే తీసి పడేశాడు. అట్లాగే ఇక్కడ కూడా ఎట్లా ఉండాలి, మనం అనుకుంటున్నావా, మనం చేస్తున్నాం కష్టం, అంటే విడిపోయిన రాష్ట్రం. ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఆంధ్ర గురించి మొదటి నుంచి నేను మాట్లాడేది అదే. అతి వద్దు. ఇక్కడ ఏదో హైదరాబాద్ చేస్తానన్నద్దు నువ్వు. హైదరాబాదే, చెన్నై, బెంగళూరే. మేము ఎదగాలంటే నీ దగ్గరే ఉంది, మన దగ్గర ఏముంది? వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి, నెంబర్ 1. మంచి పంటలు పండే భూములు ఉన్నాయి. ఈ భూముల్లో నుంచి పండే పంటతో పరిశ్రమలు పెట్టచ్చు. పెట్టాక ఇవి ఎక్స్పోర్ట్ అవ్వడానికి కావాల్సిన మార్గాలు ఉన్నాయి. రోడ్డు ఉంది, రైలు ఉంది, బస్సు, అదే ఫ్లైట్ ఉంది, పోర్ట్ ఉంది. దాని ఒకటి
మూడో పాయింట్ ఏముంది మన దగ్గర, పోర్ట్ ఉండటం వల్ల గుజరాత్ కంటే ఎక్కువ తీరం ఉంది మన దగ్గర. కాబట్టి ఈ పోర్ట్లన్నిట్లో విదేశాల నుండి సరుకు తీసుకొస్తాం మనం. ఈ సరుకుని ఇక్కడ ఆ సరుకుతో పరిశ్రమలు నడపచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో పంచదార 6 రూపాయలకి మనకు వస్తుంది తెలుసా, ఇక్కడికి 6 రూపాయలు ఇక్కడికి 2 లక్షల టన్నుల కెపాసిటీ కలిగినటువంటి షిప్లో తీసుకొస్తే, లైక్ గంగవరం పోర్ట్లో ఛాయిస్ ఉంది, మిగతా చోట్ల లేదు ఛాయిస్. మామూలుగా 60,000 టన్నులు ఉంటుంది అనమాట. 60,000 టన్నులు దాంట్లో అయితే మనకి 12 రూపాయలు 15 రూపాయలు పడుతుంది. అదే ఇదైతే గనక 6 రూపాయలు పడుతుంది. అంటే ఇది నేను ఏదో 15 ఏళ్ల క్రితం సంగతి చెప్తాను, ఇప్పుడు దానికి డబల్ అయ్యి ఉండొచ్చునేమో. అది జరిగితే అంటే నేను రాశాను ఆ రోజున వార్త, ఆ కన్సర్న్డ్ పోర్టు చైర్పర్సన్ వీళ్ళతో మాట్లాడాక నాకు వచ్చిన అవగాహన అనమాట. అంటే ఎక్కువ కెపాసిటీ మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు తక్కువ రేటు పడుతుంది, దాన్ని ఇక్కడ అమ్ముకున్న బోల్డ్ అంత బిజినెస్ నడుస్తుంది. దాని బేస్డ్ ఇప్పుడు పందార్తోనే స్వీట్లు తయారు చేసే పరిశ్రమ తయారు చేసుకోవచ్చు ఇక్కడ. లేదు అక్కడి నుంచి ఏదో వేరే రకాలైనటువంటి మెటీరియల్ బోర్డు దొరుకుతాయి, వాటితో ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోవచ్చు కదా దాని రిలేటెడ్. ఇక్కడ తయారు చేశాక అక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు చైనా వాడు మన దగ్గర నుంచి పత్తి కొంటాడు, కొని అక్కడ దాన్ని అంతా ఏకుతాడు, ఏకి దాన్ని బంగ్లాదేశ్కి పంపిస్తాడు, బంగ్లాదేశ్లో బట్టలు తయారు చేసి అమెరికాకి పంపిస్తాడు. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఇండియాలోనే చేస్తున్నారు. మనం మన సాగర్ తీరంలో పెట్టామనుకోండి, ఇప్పుడు మన మచిలీపట్నంలో పెట్టుకోవచ్చు, కృష్ణపట్నంలో పెట్టుకోవచ్చు, వైజాగ్లో పెట్టుకోవచ్చు. బట్టల తయారీ పరిశ్రమలు ఉత్తరప్రదేశ్ వాళ్ళు అదే పెడుతున్నారు. వాళ్ళకి సముద్రం లేదు అక్కడ, నదులే ఉన్నాయి, కానీ వాడు బై రోడ్ ట్రాన్స్పోర్టేషన్ పెడతాం. మనకేం రోగం, బట్టల తయారీ పరిశ్రమల వాళ్ళందరూ ఇక్కడ పెట్టుకోవచ్చు. మనం పెట్టిస్తే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేస్తాం కదా. మన దగ్గర కాటన్ పండుద్ది, మనం ప్రోత్సహిద్దాం కూడా మన కాటన్ రైతు. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నాయి. మనకి ఇక్కడ ఎంతసేపటికి కూడా గుడ్డెదు చేలో పడ్డట్టు అతి ప్రచారము, అతి మాటలు, బూతులు, దుర్భాషలు, ఎంతసేపటికి ఒక మూర్ఖంగా బతుకుతున్నాం మనం, మూర్ఖులాగా వాదిస్తున్నాం. ప్రాక్టికాలిటీ లేదు, ప్రాక్టికల్గా మాట్లాడదాం మనం, అప్పుడు కరెక్ట్ వస్తుంది. సార్ ఒకటి, ఈ 18 నెలల్లో చాలా పర్యటనలే జరిగినాయి. సింగపూర్ వెళ్ళారు, దుబాయ్ వెళ్ళారు, మొన్న విశాఖలో అంతర్జాతీయ సదస్సులు పెట్టారు, అన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం అంటున్నారు. ఇప్పటివరకు మీరు చెప్పినట్టు పోర్ట్లు అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాల్సినవి అన్నీ కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఎందుకు ఇంకా ముందుకు రాలేకపోతున్నాయి పెద్ద పెద్ద పరిశ్రమలు? ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టు నిజంగా బ్రాండ్ ఇమేజ్ అనేది ప్రధాన కొరత కింద ఏమన్నా కనిపిస్తోంది? అట్లేం లేదండి. బేసిక్గా అయితే కనుక ఇప్పుడు పాత రోజుల్లో దావోస్కి ఇప్పుడు తేడా ఉందండి. ఇప్పుడు ఇదివరకు అయితే కనుక ఎగ్జిబిషన్స్ బాగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిబిషన్స్ పెద్ద పట్టించుకోవట్లేదు జనం. అట్లా ఇప్పుడు దావోస్లో కూడా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ డామినేట్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను అక్కడ దావోస్ మీద ప్రపంచమంతా దృష్టి సారించింది చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కాదు. అది మన టీవీ ఛానల్, మన తెలుగు టీవీ ఛానల్ తప్పించి ఆవిడ బట్టి చూసావాలి. అక్కడ ట్రంప్ వస్తున్నాడు, వచ్చేటప్పుడు ఫ్లైట్ మిస్ అయిందట, అదే ప్రాబ్లం వచ్చిందట, ఆయన వేసేద్దాం అనుకున్నాడట ఇరాను. అదే సందర్భంలో ట్రంప్ వచ్చి ఏం మాట్లాడాడు, వెనిజులా గురించి ఏం మాట్లాడాడు, అది తర్వాత జర్మనీ వాడు వచ్చాడు, ఫ్రాన్స్ వాడు వచ్చాడు, బ్రెజిల్ వాడు వచ్చాడు, వాళ్ళందరూ ట్రంప్ తిట్టారు. అంతర్జాతీయ పరిణామాలు అవన్నీ నడుస్తున్నాయి అక్కడ. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ ఉంది. రేపు యూరోపియన్ యూనియన్ ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతుంది. 1,00,000 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు. అంటే వాళ్ళ కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాయి. అవన్నీ మనం దాన్ని లాక్కోవాలి. ఇంకోటి వీళ్ళు తిరగడం తప్పు కాదు, లేదు ఫ్లైట్ వాడారు ఇవన్నీ అంటారు, కానీ నేను అది తప్పు అని చెప్పను. ఎందుకంటే ఇక్కడ కూర్చుని ఏం చేస్తాం మనం, ఇది మనం వెళ్తా ఉండాలి, 10 మందితో కలుస్తూ ఉండాలి, చెప్తా ఉండాలి, ఓ ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. అది దాంట్లో వ్యక్తిగత స్వార్థం ఉంటే ఉండొచ్చు, నేను పోనీయండి. ఇప్పుడు 10 మంది 10 పనులు చేసేటప్పుడు ఒకటి వ్యక్తిగతంగా ఎంజాయ్ చేస్తే చేయనియండి టూర్ని. బట్ దానివల్ల కొంత అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది అవగాహన ఉంటుంది. వస్తానన్నుండి రావద్దని చెప్పరు కదా అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు. అట్లా తిరుగుతూ ఉంటుంటే ఆంధ్రావాడు వచ్చాడంటారా, ఏదో చెప్పాడంటారా, లోకేష్ వచ్చాడంటారా, ఏదో చెప్పాడంటారా, ఏదో ఇస్తానన్నాడంటారా. కాకపోతే దాన్ని ఇక్కడ మన వాళ్ళైతే మాత్రమే చేస్తామనేది కాకుండా ఎవడొచ్చినా అలౌ చేస్తే గనక నేనైతే 3 పాయింట్లు చెప్తానండి. ఆంధ్ర మొట్టమొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, వీళ్ళందరూ ఇప్పటికైనా సరే వ్యక్తిగత దూషణ ద్వేషాలని పక్కన పెట్టి ఆలోచించాల్సింది. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారు లాంటి పెద్ద ఆయన కాస్త ఇంటి పెద్దలాగా మాట్లాడతాడు కదా ఆయన. ఇది ఎక్కువ మంది పిల్లల్ని కానండి, ఇంట్లో ఒక పిల్లోడిని వ్యవసాయానికి పంపించి ఇట్లా మాట్లాడతాడు కదా. ఆయన కన్విన్స్ చేయాల్సింది మన రాష్ట్ర ప్రజల్ని
పర్టికులర్గా ఎవరైతే ఇక్కడ వ్యాపార వాణిజ్య సామ్రాజ్యాలు ప్రపంచమంతా వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నామంటున్నారో, మంచి జీవితం ఆంధ్రప్రదేశ్ని కోరుకుంటున్నారో, ఆ కుటుంబాల వాళ్ళందరూ వీళ్ళ యొక్క సామాజిక వర్గాలే అనుకోండి పోయి కనీసం వాళ్ళ కుటుంబాల్లో ఉన్న బిడ్డలకి, నా బిడ్డ అమరావతిలోనే ఉద్యోగం చేయాలి, నా బిడ్డ ఆంధ్రప్రదేశ్లో బెజవాడలో ఉద్యోగం చేయాలి, నా బిడ్డ గుంటూరులో ఉద్యోగం చేయాలి, నా బిడ్డ అనకాపల్లిలో ఉద్యోగం చేయాలి, నా బిడ్డ వైజాగ్లో ఉద్యోగం చేయాలి, నా మగపిల్లాడు ఆడపిల్లకి పెళ్లి చేస్తే నా ఊళ్ళోనే నారా ప్రాంతంలో ఉన్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను, నా రాష్ట్రంలో ఉన్న వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఈవెన్ ఆడపిల్లలు కూడా హైదరాబాదోడు, చెన్నైయోడు, బెంగళూరోడు కాదు, బెజవాడోడు కావాలి, నాకు అమరావతోడు కావాలి, గుంటూరోడు కావాలా, అనకాపల్లోడు కావాలా, ఒంగోలోడు కావాలా అని అనుకున్నప్పుడు మాత్రమే డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం నెంబర్ 1. నెంబర్ 2, వీడు నా పార్టీ వాడైతే మాత్రమే నేను భూమి ఇస్తాను, నా పార్టీ వాడైతే పరిశ్రమ పెట్టాలి, ఎదుటి పార్టీ వాడిని ఏడిపించాలి అనే దరిద్రం పోవాలి. నెంబర్ 3, నువ్వు పరిశ్రమ పెట్టు, నాకెంత డబ్బులు, నువ్వు పరిశ్రమ పెడితే నేను పంపించిన ఎదవాళ్ళందరికీ ఉద్యోగం, ఈ దరిద్రం పోవాలా. పరిశ్రమల మీద పెత్తనం పోవాలి రాజకీయాలు. ఈ 3 జరిగితే రాష్ట్రం బాగుపడుతుంది. పైకి నువ్వు ఎంత ఉపన్యాసాలు ఇచ్చినా ఈ 3 మీదనే ఆధారపడి ఉంటుంది. రైట్ చూద్దాం. మొత్తానికి దావోస్ పర్యటన అయితే కొనసాగుతోంది. దావోస్ పర్యటనలో పూర్తిగా పెట్టుబడుల్ని ఆహ్వానించేలాగా, అలాగే పారిశ్రామికవేత్తలకి పూర్తిగా ప్రోత్సాహకాలు అందించేలాగా ఒప్పందాలు అయితే కుదురుతున్నాయట. ప్రధానంగా ఈ దావోస్ పర్యటనతో ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ రాబోతోంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ముందు బ్రాండ్ ఇమేజ్ కావాలా, అసలు పెట్టుబడులు వస్తాయా, పారిశ్రామికవేత్తలు ఏమేమి కంపెనీలతో రేపు ఒప్పందాలు కుదుర్చుకుని ఇక్కడ కంపెనీలు పెడతారు, ఇవన్నీ వేచి చూడాల్సి